ఇంతకుముందు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం నీలయ్య వలస గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలని జనసేన ఇన్ఛార్జ్ సురేష్ బాబు గ్రామస్తులను కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త పొగిరి సురేష్ బాబుతో పాటుగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లెంకా వెంకటరమణ, డబ్బాడ కృష్ణ, 4 మండలాలకు చెందిన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. శాఖకు పంపించారు. ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఎస్టిమేషన్ అన్నది మన కన్సర్న్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసి పంచాయతీరాజ్ శాఖకు పంపించారు ఆర్డబ్ల్యూఎస్ కి. అది నేను మళ్ళీ శాంక్షనింగ్ విషయంలో మొన్ననే నేను నాగబాబు గారితో మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ గా అది నేను చెప్తానన్నారు. నేను కూడా కమిషనర్తో మాట్లాడి అది కూడా శాంక్షన్ వచ్చేటట్టు మీకు నేను చేసి అది మొత్తం ఊరు మొత్తానికి సప్లై వచ్చేటట్టుగా నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి అది డిసైడ్ చేస్తాను. అలాగే బాగంపేటకి వీటికి రోడ్డు ఏంటంటే రోడ్డు కనెక్టివిటీ అన్నది కొద్దిగా సిస్టమేటిక్గా అయ్యేటట్టుగా నేను ప్రయత్నం చేసి మీకు 15-20 రోజుల్లో దీనికి పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పేసి మీ అందరి తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను. మీకు నేను హామీ ఇస్తున్నాను. అలాగే 3 సార్లు శంకుస్థాపన చేశారు. అందరం గ్రామ ప్రజలలో వచ్చాం, వెళ్ళాం, హాస్పిటల్ కానీ అలాగే నీరు కాలిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఒకసారి శంకుస్థాపన చేశారు. కానీ రోడ్లు కాలువలు చేశారు, కానీ ఇది నీళ్ళు కారిపోయింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఉంది అంటే అభివృద్ధికి చిరునామా, అభివృద్ధి జరుగుతుంది. మా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా మనకి రోడ్డు వస్తుంది. చిన్న చిన్న అవాంతరాల వలన అది ఆగిందని కూడా చెప్తున్నాం. అయితే మంచి మనసుతోని మన పవన్ కళ్యాణ్ గారు పూనుకొని మన అందరినీ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈ రోడ్డుని తొందరగా బాగు చేయిస్తారని. సరైన రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు ఇక్కడ పాఠశాల, ఉన్నత పాఠశాల వచ్చేసరికి